చూడూరి పేదోళ్ళకు ఒక న్యాయం, గొప్పలకు ఒక న్యాయం, డబ్బునుకో న్యాయం, డబ్బు లేనికి ఒక న్యాయం అన్నట్టు భూపాల పెళ్లిలా నిజంగా ప్రజల కోసం కొట్లాడుతూని అద్రగానంగా నరికి చంపేసారు. ఎందుకు నరికి చంపిరని పబ్లిక్ అడిగినా కానీ వాళ్ళ ఇంట్లో అడిగితే మాత్రం ఒకటే సమాధానం ఏం చెప్తారంటే అది భూముల పంచాయతీ ఉంది, భూముల పంచాయతీ పడిపడిగా చంపేసారు అయిపోయినా, లేకపోతే ఎంక్వైరీ చేస్తున్నాం. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు సార్ నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చంపిన వాళ్ళు ఆల్రెడీ దొరికిరు. మీకు చంపిన వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళ స్టైల్లో అడిగితే అసలు దాని వెనకంగా ఉన్న ఒక ఎంతమంది లంగాలు దొంగలు అని బయటపడదా? ఎస్పీ గారిని అడితేనేమో దాటేసుకుంటూ పోతారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లను అడిగితే మీకెందుకు అంటారు. నిన్న ఇదే మా తొలి వెలుగు ఛానల్ పోయి సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడదామంటే దూరం అంటే నిజం మాట్లాడుతాను దగ్గర చేయరాను. ఈరోజు ఆ భూపాలపల్లికి వెళ్ళి మరొక ఆడి మనిషి ఫోన్ చేసి సార్ పలానోళ్ళు ఏంది హరిబాబు అనే వ్యక్తి చాలా మూర్ఖుడు, గతంలో నా భూమిని కూడా కబ్జా పెట్టిండు, కోర్టు నుంచి నేను స్టే తెచ్చుకున్నా కానీ ఇల్లు కట్టవద్దంటే మరీ జబర్దస్త్ చేసి ఇల్లు కట్టి పెట్టాడు కూర్చుండు, మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్ అని వాళ్ళు చెప్పారు. అక్కడ ఉన్న స్థానికులు ఎంతోమంది మా ఛానల్కి ఫోన్ చేసి ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యే ఆయన గండ్ర వెంకటరమణ రెడ్డి ఆయన వాళ్ళు ఉండే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన అనుచరుడు ఆయనకి ఈయనకు జాన్ జబ్బన్నట్టు ఇద్దరు పోతలు కలిసి మస్తు అక్రమాలు చేసిరట. అక్కడ ఉన్న పబ్లికే చెప్తున్నారు వీళ్ళు పలానోళ్ళు లంగాలు దొంగలని. ఎంతసేపటికి పాప మా పేదోళ్ళు తాపించో తినిపించో 4 రూపాయల పైసలు కాసపెట్టి మరి వాళ్ళకి ఉసిగొలిపి చంపించినట్టు కొడుతుంది. ఏమన్నా గైతే మాట్లాడితే పోతే మీరే పోతారు మేము వస్తాము. ఇప్పుడు ఏముంది పేదోళ్ళు అప్పుడు పోతాడు. కానీ ఏమన్నా భారీ తలకాయలు పెద్ద తలకాయలు మాత్రం బయటనే ఉంటాయి కదా. ఏమైందంటే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు సార్? ఒక వ్యక్తి పైన 14 కేసులు ఉన్నాయి. పీడియాట్ కింద జైలుకు పోయొచ్చిండు. ఎవరి కోసం పోయొచ్చుండు, ఎందుకోసం పోయొచ్చుండు? కేవలం పేదల కోసమే కదా. అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు లంగలు దొంగలని వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తేనే కదా అక్రమంగా కేసులు పెట్టింది ఆయన మీద. అంటే న్యాయం కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళని మనం వెళ్ళి లోపలేస్తారు. ఏది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన గదే పని. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైంది ఆ భూపాలపల్లి పంచాయతీ ఏమైందని పోలీసు వాళ్ళని అడిగితే ఎంక్వైరీ చేస్తున్నారు సార్, లేకపోతే 4 రోజులు ఏమంటారు కదా దోలాడతాం వాళ్ళని. అంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నా కూడా ఫైల్ ముందరకు పోతలేదు. ఎందుకు పోతలేదంటే చాలా పెద్ద తలకాయలు ఉన్నాయంట ఆ కేసులో. ఏమైందంటే భూమి పంచాయతీ 6 గుంటల కోసం భూమిని మనిషిని చంపుతారా చెప్పురి? 6 గుంట అది వాస్తవానికి 6 గుంటల పంచాయతీ కాదు. ఆయన వెనుకంగా ఎన్నో రకాల వాటిపైన ఆయన తిరుగుబాటు చేసిండు, పేదోళ్ళ తరఫున కొట్లాడిండు. పీడియాట్ కింద కనీసం దగ్గర 98 రోజులు పోయిండంట జైలుకు. అటువంటి వ్యక్తిని చంపేస్తే ఏమైనా ఒకటే కారణం ఏంటంటే తాగిరు భూమికాడ పంచాయతీ వచ్చింది, వాళ్ళు చంపేసిపోయారు. మరి చంపిపోయిన ఇప్పుడు సంజీవ్ అంట ఆయన సంజయ్ కదా ఆయన పేరు, ఆయన పోయి ఈ హరిబాబుతోటి ముచ్చట పెట్టినాడు. చంపిపోయినాక మళ్ళీ తెల్లారి ముచ్చట పెట్టుకున్నాడు. ఈ ముచ్చట అయితే మేమైతే అబద్ధం చెప్పేది కదా. అక్కడ ఉన్న స్థానికులే ఆయన కలిసి మాట్లాడుకోరు, కలిసి తిరిగిరు అని చెప్తారు. మరి ఆ సైజులో ఇప్పుడు ఏది హరిబాబుని ఎందుకు బయట ఉంచినట్టు? ఆ హరిబాబు కానీ లోపలికి కొనబోయి పోలీసు వాళ్ళ స్టైల్లో అడిగితే చెప్పడా? పుండో కాడు ఉంటే మందో కాడ పెడితే తగ్గుతుంది ప్రజలారా? ఆయమన్నోని పట్టుకొని ఎందుకు చంపిరు ఏం కథ అని అడిగితే కరెక్ట్ పోలీసు వాళ్ళ స్టైల్లో 5 నిమిషాలు ప్రయత్నిస్తే దెబ్బకు తీగ గుంజితే డొంకంతా కదులుతుంది. ఎక్కడెక్కడ ఉన్నారో ఈయన హత్య కనుక ఈ హత్య చేయించిన ఎక్కడెక్కడ దాచుకోరో అందరు బయటకు వస్తారు. కానీ ఆ పని చేస్తలేరు. పాపం ఆయన పేదోడు ఉన్నట్టుంది. ఇప్పుడు ఆడి మనిషి ఆమె కేసు పెట్టింది. ఏం చెప్తారు? ఎంక్వైరీ చేస్తున్నాం. ఏం ఎంక్వైరీ? రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చొరవ తీసుకున్నా కానీ అక్కడ ఉన్న స్థానికంగా కొంతమంది పోలీసు వాళ్ళు ఈ పంచాయతీని దాటేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే వేరే ఉపాయం అయితే లేదు. నిన్న మా ఛానల్లో పోయి సార్ ఏమైంది సార్ అంటే మైక్ పెడదామంటే కనీసం 1 నిమిషం టైం కూడా నీకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు అడుగుతారేమో పాడాయి, నిజాలు అడుగుతారు నచ్చాయి కదా. అంటే డబ్బు లేననికి ఒక తీరుగా డబ్బు ఉన్ననికి ఒక తీరున సరే. గతంలో ఆయన ఇప్పుడు గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఆయన సోపతి గాడు, ఈ హరిబాబు అంటే ఆయన సోపతి గాడు అప్పుడు నడిచిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చినా కానీ పాడే పోలీసులు ఆడ మన పోలీసు వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతారు అక్కడ ఆ పంచాయతీలా? అక్కడ ఉన్న స్థానికులు అనుకుని ముచ్చట మా ఛానల్ తరఫున మాకేం అక్కరే కాదు, లేకపోతే మేము ఆ పోలీసుల మీద గుండాలు వేయాలని కాదు. కానీ ఆ స్థానికులే మా ఛానల్కు ఫోన్ చేసి పలాని హరిబాబు అంట ఆయన చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు, ఆయన వెనకంగా చాలామంది తిరుగుతుంటారు, అంత లంగా లభంగి పనులే చేస్తాడు, ఇసోంటివన్నీ దాదాపుగా పోలీసు వాళ్ళ స్టైల్ అడిగితే ఈయన వెనకంగా ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వస్తారని అలాంటి వీళ్ళు మాత్రం హత్య చేసినోడు ఈ ఏది మాజీ ఎమ్మెల్యే సోపతి గాడు ఇప్పుడు చైర్మన్ ఉండే కదా
అక్కడ ఉన్న చైర్మన్ హరిబాబు. ఈ హరిబాబు అంటే ఆయన, ఈ హత్య చేసి వచ్చిన ఆయన ఇద్దరు కలిసి మాట్లాడుకురండి. ఏం మాట్లాడుకోరు, ఏం ఆడతాడు, ఎట్టటి చంపినారు ఆయన అంటే ఆ రాజలింగమూర్తి ఉండే కాదు, ఎట్టటి చంపిర్రు అంటే ఏమో సార్ కథలు తీసుకొని ఇష్టం వచ్చిన నరికినాం, కొట్టినాం, చంపినాం, పేగులని బయటకు వేసినాం, ఎవరు లేని దగ్గర సీసీ కెమెరా లేని దగ్గర చూసుకున్నాం, లైట్ అని బంద్ చేసినాం, వేసేసినాం అని మాట్లాడుకోవచ్చు. అంతకంటే మించింది అయితే ఏముండదు కదా. హత్య చేసి వచ్చిన సంగతి ఆ హరిబాబు అంటే తెలియకుండా వచ్చిన దయచేసి అక్కడ ఉన్న పబ్లిక్ అన్న అందరూ ఏకమన్నా కానీ కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ అక్కడ ఉన్న కొంతమంది ఆఫీసర్లు దాటేసే ప్రయత్నం చేస్తున్నారంట. చూడండి, గతంలో 9-10 సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వంలో ఉన్న అండతోటి అప్పుడు చలమని అయిండు. ఇప్పుడు అక్కడ పార్టీ మారినా కూడా వాళ్ళ పవర్ మాత్రం తగ్గుతలేదంట. దయచేసి ప్రజలారా, మీరు ఆ చనిపోయిన కుటుంబానికి అండగా ఉండాలని మా ఛానల్ తరఫున కానీ జనాల తరఫున, ఆయనే కాదు ఎక్కడైనా కానీ న్యాయం మాట్లాడుతోనికి ఇంత దారుణమైన ఇంత అతి కిరాతకంగా చంపుతారంటే అసలు సమాజం ఎక్కడ పోతున్నట్టు. దయచేసి ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం వాళ్ళు మీరు కూడా గట్టి చర్య తీసుకొని ఆ వ్యక్తిని ఏ అక్కడ చంపారు, అసలు చంపడానికి కారణం ఏంది, ఎవరు దాని వెనకంగా ఆడికి ఎంత పెద్ద లీడర్ అయినా కానీ ఎంత పెద్ద తోపు అయినా కానీ తీసుకొచ్చి లోపడేసి ఉపాయం చేయాలి. నిజంగా కూడా పోలీసులు తలుచుకుంటే ఒక్క రోజుల ఆయనని ఎవరెవరు చంపారు, ఎందుకు చంపారు, ఏమెక్కడ చంపారు, ఇవన్నీ రకాలుగా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ కొంతమంది స్వార్థాల కోసం పాపం ఆ కేసును అనేది దాచిపెట్టే ప్రయత్నం చేస్తారంట. ఇక ఉంటే ప్రజలారా,